దగ్గుబాటి వెంకటేష్ ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులు మెప్పిస్తున్నారు వెంకటేష్. ప్రముఖ నిర్మాత డి రామానాయుడు తనయుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చారు వెంకటేష్. రామానాయుడు కొడుకుగా వెంకటేష్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. చంటి, కలిసుందంరా, సుందరకాండ, రాజా, బొబ్బిల్ రాజా, ప్రేమించుకుందాంరా, పవిత్ర బంధం, సూర్యవంశీ, లక్ష్మి, ఆడివారి మాటలకు అర్థాలే వేర్లు లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి మెప్పించి ఆకట్టుకున్నారు. వెంకటేష్ పుట్టినరోజు ఈ రోజు. దాదాపు 70కి పైగా సినిమాలు నటించిన ఈయన 7 నంది అవార్డులు గెలుచుకున్నారు. ఫ్యామిలీ హీరోగా ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకున్నారు వెంకటేష్. అంతేకాదు చాలా మంది స్టార్ హీరోయిన్స్ ను టాలీవుడ్ కు పరిచయం చేశారు. ఫరా, టబు, దివ్యభారతి, గౌతమి, ప్రేమ, ఆద్య అగర్వాల్, ప్రీతి జింతా, కత్రినా కైఫ్, అంజలా జవేరి, ఖుష్బు ఇలా చాలా మంది హీరోయిన్స్ ను పరిచయం చేశారు వెంకటేష్. సౌందర్యతో కలిసి వెంకటేష్ 7 సినిమాల్లో నటించారు. అలాగే మీనాతో కలిసి 6 సినిమాల్లో నటించారు. వెంకటేష్ రాఘవేంద్రరావు డైరెక్షన్ లో ఎక్కువ సినిమాలు చేశారు. ఆయన డైరెక్షన్ లో వచ్చిన కలియుగ పాండవులు సినిమాతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చారు వెంకటేష్. ప్రేమ, ధర్మచక్రం, చంటి, స్వర్ణకమలం, గణేష్, కలిసుందంరా, ఆడివారి మాటలకు అర్ధాలే వేర్ల సినిమాలు వెంకటేష్ కు నంది అవార్డులు తెచ్చిపెట్టాయి. ఎలాంటి పాత్రలోనైనా సునాయాసంగా చేసి ప్రేక్షకులను మెప్పించగల నటుడు వెంకటేష్. ఆయన సినీ కెరియర్ లో ఫ్యామిలీ సినిమా, యాక్షన్ సినిమాలు చాలా చేశారు. అలాగే యంగ్ హీరోలతో కలిసి మల్టీ స్టార్ సినిమాలో నటించి మెప్పించారు. ప్రస్తుతం సైందవ్ అనే సినిమా చేస్తున్నారు వెంకటేష్. ఈ సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.